పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కేంద్రం కీలక బిల్లులు తీసుకురాబోతోందనే జాతీయ సమస్యలపై గలం విప్పేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. ఆగస్టు 13 వరకు సాగే ఈ సమావేశాల్లో 5 సరికొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టడంతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న 2 బిల్లుల్ని ఆమోదించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పుల వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లుల్లో ఉండటంతో ఈ సెషన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ సంబంధిత బిల్లును ఎజెండాలో ఇంకా చేర్చలేదు. ప్రతిష్టాత్మకమైన బిల్లుపై సంఖ్యాబలాన్ని కూడగట్టేందుకు అధికార కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని తిప్పికొట్టాలని విపక్ష కూటమి పావులు కదుపుతోంది. ఇక ఈ సమావేశాల్లో అయోధ్యలో విరాళాల చోరీ అంశం, ప్రశ్నాపత్రాల లీకేజ్, పెట్రోల్లో ఇథనాల్ కలపడం, విదేశాంగ విధానం వంటి వాటిపై విపక్షాలు చర్చకు పట్టుబట్టనున్నాయి. దీంతో ఈ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కొత్త బిల్లులతో పాటు అదను చూసి డీలిమిటేషన్, మహిళా బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వాన్ని ఎలాగైనా ఎండగట్టాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇక అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన పలువురు ఎంపీలు షిండే వర్గంలో విలీనం కావడం, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు దీదీకి హ్యాండ్ ఇచ్చి ఊరు పేరు లేని పార్టీలో కలవడం లాంటి పరిణామాలు ఈ సమావేశాలను మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ఎంపీలు తొలిసారి లోక్సభకు రాబోతున్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్తో డీఎంకేకు దూరం పెరిగింది. మరి ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంటి, ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల వేళ ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటు పిలుపు నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల తనిఖీలను విస్తృతం చేశారు. ఇటు చలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి అనుమతి తీసుకోలేదంటున్నారు ఢిల్లీ పోలీసులు. హై సెక్యూరిటీ జోన్ వైపు ర్యాలీని అనుమతించబోమని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు మార్చుకు ఎలాంటి అనుమతి కోరలేదని అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇదే సమయంలో న్యూఢిల్లీలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లోకి తెచ్చారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం, ర్యాలీలు, నిరసనలు, ఊరేగింపులు నిషేధమని ప్రకటించారు. జంతర్ మంతర్లో మాత్రమే ముందస్తు అనుమతితో నిరసనలు నిర్వహించుకోవాలని, ఆ పరిధి దాటి బయటకు రావద్దని స్పష్టం చేశారు. ఇక నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై బిఎన్ఎస్ఎస్ 223తో పాటు ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.